డియర్ స్టూడెంట్స్, ఈ వీడియోలో నేను సెకండ్ ఇయర్ కెమిస్ట్రీలోని కెమికల్ కైనెటిక్స్ అనే చాప్టర్ యొక్క ఫుల్ వీడియోని ఎక్స్ప్లెయిన్ చేయబోతాను. మొట్టమొదట రేట్ ఆఫ్ రియాక్షన్, ఫస్ట్ టాపిక్ ఈ చాప్టర్లో రేట్ ఆఫ్ రియాక్షన్. రేట్ ఆఫ్ రియాక్షన్ అంటే ఏమంటే ద డిక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్ in unit time is called rate of reaction. Or ఇంకొక డెఫినేషన్ ఉంది, the change in the concentration of reactants or products in unit time is called rate of reaction. అంటే రియాక్టెంట్స్ పరంగా తీసుకున్నప్పుడు ఒక రియాక్షన్లో రియాక్షన్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతుంది, టైంతో పాటు ప్రోడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది. రియాక్టెంట్స్ పరంగా రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డెల్టా ఆర్ బై డెల్టా టీ. ఇక్కడ ఆర్కి ఈ విధంగా బ్రాకెట్ వేసామంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్, ఆర్ అంటే రియాక్టెంట్స్, మైనస్ డెల్టా ఆర్ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు ప్రోడక్ట్స్ పరంగా రేట్ని డిసైడ్ చేసేటప్పుడు ప్లస్ డెల్టా పి బై డెల్టా టీ. దీనికి యూనిట్స్ ఏంటంటే మోల్, లీటర్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్ ఆర్ ఆటమ్ సెకండ్ ఇన్వర్స్. కాన్సన్ట్రేషన్ టైం గ్రాఫ్స్ ఒకసారి చూద్దాం. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ని ఎక్స్ యాక్సిస్ మీద, టైంను వై యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్కి ఇస్తే మనకి ఇలాంటి కర్వ్ వస్తుందన్నమాట. అంటే రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ స్టార్టింగ్లో ఎక్కువగా ఉంటుంది, క్రమంగా రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషను డిక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. అదేవిధంగా రైట్ సైడ్ గ్రాఫ్ కానీ మీరు పరిశీలిస్తే కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ని వై యాక్సిస్ మీద, టైంని ఎక్స్ యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్కి ఇస్తే ప్రోడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ స్టార్టింగ్లో 0 ఉంటుంది, క్రమంగా ప్రోడక్ట్స్ యొక్క కాన్సన్ట్రేషను పెరుగుతూ వెళ్తుందన్నమాట. నెక్స్ట్ ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. 5Br మైనస్ ప్లస్ BrO3 మైనస్ ప్లస్ 6H ప్లస్ గివ్స్ రైజ్ టు 3Br2 ప్లస్ 3H2. ఈ ఈక్వేషన్కి సంబంధించినటువంటి రేట్ ఆఫ్ ద రియాక్షన్ రాద్దాం. ప్రోడక్ట్స్ పరంగా రాద్దాము, రియాక్టెంట్స్ పరంగా రాద్దాం. విత్ రెస్పెక్ట్ టు Br మైనస్ పరంగా మనం రాసినట్లయితే రేట్ ఈజ్ ఈక్వల్ టు -1/5. ఈ మైనస్ అనేది ఇది రియాక్టెంట్ అని తెలియజేస్తుంది, దాని కాన్సన్ట్రేషన్ డిక్రీజ్ అవుతుంది కాలంతో, టైంతో పాటు అని తెలియజేస్తుంది. ఏదైతే ఇక్కడ కోఎఫిషియంట్ ఉందో ఆ కోఎఫిషియంట్ని 1/, అని రాయాలి. కాబట్టి 5 ఉంది కాబట్టి 1/5 అని రాసాం. డెల్టా Br మైనస్ బై డెల్టా డి ఈజ్ ఈక్వల్ టు BrO3 మైనస్ పరంగా రాసినప్పుడు విత్ రెస్పెక్ట్ టు BrO3 మైనస్ పరంగా రేట్ ఈక్వల్ టు రాసా అంటే మైనస్ డెల్టా BrO3 మైనస్ కాన్సన్ట్రేషన్ డివైడెడ్ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు -1/6 డెల్టా హెచ్ ప్లస్ అయాన్స్ కాన్సన్ట్రేషన్ బై డెల్టా టీ. ఇప్పుడు ప్రోడక్ట్స్ పరంగా అయిపోయింది, ప్రోడక్ట్స్ పరంగా రేట్ రాసామంటే దట్ ఈజ్ ఈక్వల్ టు +1/3 రాయాలి ఇంటూ డెల్టా Br2 బై డెల్టా టీ ప్లస్ 1/3 డెల్టా H2O బై డెల్టా టీ. కాబట్టి ప్రోడక్ట్స్కి వచ్చేసరికి ప్లస్ పెట్టాలి, ఎందుకంటే వాటి యొక్క కాన్సన్ట్రేషన్ టైంతో పాటు ఇంక్రీజ్ అవుతుంది కాబట్టి ప్లస్ తీసుకోవాలి. ఇంకొక ఎగ్జాంపుల్ చూద్దాం. N2 ప్లస్ 3H2 గివ్స్ రైజ్ టు 2NH3. దీంట్లో విత్ రెస్పెక్ట్ టు నైట్రోజన్ మైనస్ డెల్టా N2 కాన్సన్ట్రేషన్ బై డెల్టా టీ ఈజ్ ఈక్వల్ టు -1/3 డెల్టా H2 బై డెల్టా టీ ప్లస్ 1/2 డెల్టా NH3 బై డెల్టా టీ అవుతుంది. ఇది రేట్ ఈక్వేషను, దీనికి సంబంధించినటువంటి రియాక్టెంట్స్ ప్రోడక్ట్స్ ప్రకారం రాసినటువంటిది. ఇంకొక ఈక్వేషన్ చూద్దాము. H2 ప్లస్ I2 గివ్స్ రైజ్ టు 2HI. దీనికి సంబంధించి రేట్ ఈక్వేషను ఏమవుతుందంటే రేట్ డెఫినేషన్ ప్రకారం మనం రేట్ కనుక్కుంటే మైనస్ డెల్టా H2 బై డెల్టా టీ. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను, మైనస్ అనేది రియాక్టెంట్స్కి అయితే మైనస్ పెట్టాలి. కాబట్టి రేట్ ఆఫ్ చేంజ్ డిక్రీజ్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ ఆర్ ఇంక్రీజ్ ఇన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్ ఈజ్ కాల్డ్ రేట్. కాబట్టి సో ఈ విధంగా మనం ఈ ఈక్వేషన్కి రేట్ రాయొచ్చు. నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్లోకి వెళ్తున్నాం. ఈ చాప్టర్ అన్నింటిలో కంటే చాలా ఇంపార్టెంట్ టాపిక్ కొలిషన్ థియరీ ఆఫ్ రియాక్టెంట్ రేట్స్. సో ఎలా రాయాలి మనం ఈ కొలిషన్ థియరీ ఆఫ్ రియాక్షన్ రేట్స్? చాలా ఇంపార్టెంట్ పాయింట్స్ ఇవి. రియాక్టింగ్ మాలిక్యూల్స్ ఆర్ అజ్యూమ్డ్ టు బి స్పియర్స్
అండ్ రియాక్టింగ్ మాలిక్యూల్ షల్ హ్యావ్ కొలైడ్ టు గివ్ ప్రోడక్ట్స్. అంటే ఈ రియాక్టింగ్ మాలిక్యూల్స్ ఏవైతే మనం రియాక్టెంట్స్గా తీసుకుంటామో వాటిలో ఉండేటటువంటి మాలిక్యూల్స్ స్పేర్స్ అనుకుంటామో, ప్రోడక్ట్స్ ఏర్పడాలంటే అవి ఒకదానికొకటి కొలైడ్ అవ్వాలి. ఆల్ కొలిషన్స్ డూ నాట్ లీడ్ టు ద ఫార్మేషన్ ఆఫ్ ప్రోడక్ట్స్. అన్ని కొలిషన్స్ కూడా ప్రోడక్ట్స్ని ఏర్పరచవు. ద మినిమమ్ ఎనర్జీ రిక్వైర్డ్ బై కొలైడింగ్ మాలిక్యూల్స్ టు గివ్ ప్రోడక్ట్స్ ఈజ్ కాల్డ్ థ్రెషోల్డ్ ఎనర్జీ. ఎంతో కొంత మినిమం ఎనర్జీ ఉంటేనే అటువంటి మాలిక్యూల్స్ కొలైడ్ అయినప్పుడు మాత్రమే ప్రోడక్ట్స్ అనేటివి ఏర్పడతాయి. ఆ మినిమం ఎనర్జీని థ్రెషోల్డ్ ఎనర్జీ అంటారు. ది అడిషనల్ ఎనర్జీ సప్లైడ్ టు రియాక్టింగ్ మాలిక్యూల్స్ టు రీచ్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఈటీ ఈజ్ కాల్డ్ యాక్టివేషన్ ఎనర్జీ. కాబట్టి యాక్టివేషన్ ఎనర్జీ మనం ఎంతైతే అంటే కొంత ఎనర్జీని ఇవ్వాలి, అవి థ్రెషోల్డ్ ఎనర్జీని కలిగి ఉండవు. అవి థ్రెషోల్డ్ ఎనర్జీకి రీచ్ అవ్వాలంటే మనం కొంత ఎనర్జీ ఇవ్వాలి. ఆ ఎనర్జీని ఏమంటారంటే యాక్టివేషన్ ఎనర్జీ అంటారు. కాబట్టి యాక్టివేషన్ ఎనర్జీ ఈజ్ ఈక్వల్ టు ఈటీ మైనస్ ఈఆర్. ఈఆర్ అంటే ఎనర్జీ ఆఫ్ నార్మల్ మాలిక్యూల్స్ అండ్ ఎస్టీపీ. ఎస్టీపీ అంటే స్టాండర్డ్ టెంపరేచర్ అండ్ ప్రెజర్. నెక్స్ట్ వచ్చి ఏంటంటే ద మాలిక్యూల్స్ విచ్ పొసెసెస్ థ్రెషోల్డ్ ఎనర్జీ ఆర్ కాల్డ్ యాక్టివేటెడ్ మాలిక్యూల్స్. ది యాక్టివేటెడ్ మాలిక్యూల్స్ కొలైడ్ విత్ ఈచ్ అదర్ అండ్ దోస్ కొలిషన్స్ ఆర్ కాల్డ్ యాక్టివేటెడ్ కొలిషన్స్ ఆర్ ఎఫెక్టివ్ కొలిషన్స్. డ్యూ టు ఎఫెక్టివ్ కొలిషన్స్ ప్రోడక్ట్స్ ఆర్ ఫార్మ్డ్. కాబట్టి ఏవైతే యాక్టివేషన్ ఎనర్జీని కలిగి ఉంటాయో అటువంటి మాలిక్యూల్స్ ఒకదాంతో ఒకటి ఢీకొన్నప్పుడు కొలైడ్ అయినప్పుడు మాత్రమే ప్రోడక్ట్స్ ఏర్పడతాయి. ఫార్ బైమాలిక్యులర్ ఎలిమెంటరీ రియాక్షన్, కాబట్టి ఏదైనా రెండు కొలిషన్ జరగాలంటే రెండు మాలిక్యూల్స్ ఖచ్చితంగా ఉండాలి. కాబట్టి వీటిని బైమాలిక్యులర్ ఎలిమెంటరీ రియాక్షన్ ఒకటి తీసుకుందాము. A+B గివ్స్ రైస్ టు ప్రోడక్ట్స్ అనుకుందాము. రేట్ ఎక్స్ప్రెషన్ దీనికి ఎలా రాశారంటే అర్హీనియస్ అనే సైంటిస్ట్ దీన్ని రాశాడు. ZAB, ఇక్కడ AB అనేటివి రియాక్టెంట్స్ కాబట్టి ZAB దీని కొలిషన్ ఫ్రీక్వెన్సీ అంటారు. జెడ్ని ఇంటూ E⁻−EA/RT. వెరీ ఇంపార్టెంట్ ఇది. E⁻−EA/RT. E అంటే యాక్టివేషన్ ఎనర్జీ, R అంటే యూనివర్సల్ గ్యాస్ కాన్స్టెంట్, T అంటే టెంపరేచర్. సో ZAB అంటే కొలిషన్ ఫ్రీక్వెన్సీ ఆఫ్ రియాక్టెంట్స్ A అండ్ B అనమాట. -EA/RT అంటే ఫ్రాక్షన్ ఆఫ్ మాలిక్యూల్స్ విత్ ఎనర్జీస్ ఈక్వల్ ఆర్ గ్రేటర్ దెన్ యాక్టివేషన్ ఎనర్జీ అనమాట. Another factor P is introduced for effective collisions with respect to P. Rate of reaction is equal to PZAB into E⁻−EA/RT. సో ఇక్కడ P అనేదాన్ని ఎఫెక్టివ్ కొలిషన్స్ సంబంధించి ఇంకొక ఫ్యాక్టర్ని దీన్ని ప్రాబబిలిటీ ఫ్యాక్టర్ లేదా స్టెరిక్ ఫ్యాక్టర్ అంటారు. దాన్ని ఇక్కడ ఇంట్రడ్యూస్ చేశారు. లేదా మనం R is equal to ఈ PZABని Z సఫిక్స్లో AB ఉండాలి. R is equal to A into capital A into E⁻−EA/RTగా కూడా రాయొచ్చు. దాని అర్హీనియస్ ఈక్వేషన్ అంటారు. సో a reaction take place only when reactant molecules collide with proper orientations. So in collision theory, activation energy and proper orientation of molecules together determine effective collisions. కాబట్టి ఎఫెక్టివ్ కొలిషన్ జరగాలంటే రెండు ఉండాలి. ఒకటి యాక్టివేషన్ ఎనర్జీ ఉండాలి, రెండు ప్రాపర్ ఓరియంటేషన్ ఉండాలి. ఉదాహరణకి ఫార్మేషన్ ఆఫ్ మిథైల్ ఆల్కహాల్ ఫ్రమ్ మిథైల్ బ్రోమైడ్. Proper orientation of reactant molecules lead to bond formation. Improper orientation makes them simply bounce back and no products are formed. ఒక ఎగ్జాంపుల్ చూద్దాము. ఇక్కడ మిథైల్ బ్రోమైడ్ తీసుకోండి. మీరు అబ్జర్వ్ చేశారంటే ఈ కార్బన్ చుట్టూ 3 హైడ్రోజన్స్ లెఫ్ట్ సైడ్ ఉన్నాయి. దాంతో కార్బన్కి బ్రోమిన్కి ఒక బాండ్ ఉంది. ఈ OH- ఈ బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేయాలని కార్బన్ని ట్రై చేస్తుంది. కానీ బ్యాక్ సైడ్ ఇక్కడ హైడ్రోజన్స్ అడ్డంగా ఉన్నాయి. కాబట్టి ఇంప్రాపర్ ఓరియంటేషన్ కానీ జరిగింది అంటే అప్పుడు నో ప్రోడక్ట్ ఏర్పడుతుంది. ప్రాపర్ ఓరియంటేషన్ అంటే ఏంటంటే ఇక్కడ ఉండేటటువంటి హైడ్రోజన్స్ తమ పొజిషన్స్ మార్చుకుంటాయి. 2 హైడ్రోజన్స్ కిందకి, 1 హైడ్రోజన్ పైకి వెళ్తుంది. అప్పుడు ఈ OH హైడ్రాక్సిల్ గ్రూపు బ్యాక్ సైడ్ నుంచి, దీన్ని న్యూక్లియోఫైల్ అంటారు. ఈ న్యూక్లియోఫైల్ కార్బన్ని బ్యాక్ సైడ్ నుంచి అటాక్ చేస్తుంది. అప్పుడు కార్బన్కి బ్రోమిన్కి మధ్య ఉండే బాండ్ కూడా వీక్ అయిపోతుంది. కార్బన్కి హైడ్రాక్సిల్ గ్రూప్కి మధ్య బాండ్ ఏర్పడుతుంది. కాబట్టి డాట్స్ పెట్టారనమాట. దీన్ని ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ అంటారు. దాని తర్వాత ఏం ఏర్పడుతుంది, ఈ బ్రోమిన్కి ఉండేటటువంటి బాండ్ పూర్తిగా విడిపోతుంది. బ్రోమిన్ Br- బ్రోమైడ్ అయాన్గా బయట వచ్చేస్తుంది. ఇంకా కార్బన్కి OHకి మధ్య బాండ్ స్ట్రాంగ్ అయ్యి ఇలా మిథైల్ ఆల్కహాల్ ఏర్పడుతుంది అనమాట. కాబట్టి మిథైల్ బ్రోమైడ్ నుంచి మిథైల్ ఆల్కహాల్ తయారు చేసేది మనం ఇప్పుడు చూసాం. కాబట్టి ఇక్కడ ఏం రాసాం, గివ్స్ రైస్ టు పైన ఇంప్రాపర్ ఓరియంటేషన్ జరిగితే నో ప్రోడక్ట్ అనమాట. ప్రాపర్ ఓరియంటేషన్ జరిగితే ప్రోడక్ట్స్ ఏర్పడతాయని రాసాం అనమాట. సో R is equal to A into E⁻−EA/RT. నోట్లో కూడా రాసాం, నోట్ పెట్టాము ఇక్కడ. ఇది ఇంపార్టెంట్ ఈ ఈక్వేషన్, అందుకే అర్హీనియస్ ఈక్వేషన్ అంటారు దాన్ని. నెక్స్ట్ ఇంకొకటి టాపిక్ వెళ్దాం మనం. ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ అండ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ చూద్దాం.
ద రేట్ ఆఫ్ రియాక్షన్ జనరల్లీ ఇంక్రీజెస్ విత్ ఇంక్రీజ్ ఇన్ టెంపరేచర్. టెంపరేచర్ పెరిగితే ఖచ్చితంగా పెరుగుతుంది రేట్ ఆఫ్ రియాక్షన్. జనరల్లీ ఎవ్రీ 10 degrees రైజ్ ఇన్ టెంపరేచర్ ద రేట్ కాన్స్టెంట్ విల్ బి డబుల్డ్. రేట్ కాన్స్టెంట్ డబుల్ అవుతుంది. సో 10 degrees పెంచిన తర్వాత రేట్ కాన్స్టెంట్ KT + 10 అనుకుందాము, పెంచక ముందు KT అనుకుందాము. ఈ రెండింటి మధ్య రేషియో ఈక్వల్ టు 2 ఉంటుంది. అర్హీనియస్ రేట్ ఈక్వేషన్ K = A × e - EA/RT కాబట్టి సో అది మళ్ళీ ఇంకోసారి రాసాము. టేకింగ్ లాగర్థ్యం ఆన్ బోత్ సైడ్స్, మనం ఏం చేస్తామంటే లాగర్థ్యం తీసుకుందాం ఇక్కడ అర్హీనియస్ ఈక్వేషన్కి. అప్పుడు ఏమొస్తుందంటే ln K, ఇది లాగర్థ్యము LN ఉంది, ln K. ln అంటే లాగర్థ్యం యొక్క బేస్ E ఉంటుంది, దీని లాన్ అని చదువుతాను నేను. ln K = ln A × e - EA/RT. ln K = log A × B రూపంలో ఉంది కాబట్టి log A + log B. కాబట్టి log A అంటే ln A అట్లే రాశాను, log B అంటే log e - EA/RT వస్తుంది కదా, -EA/RT మాత్రం మిగులుతుంది. ln E బేస్ E క్యాన్సిల్ అయిపోయి 1 అవుతాయి. కాబట్టి ఈ -EA/RT ముందు రాసుకున్నాను, ln Aని అట్లే రాసుకున్నాను. ఆ టెంపరేచర్ T1 దీనికి ఈ ఈక్వేషన్ ఇలా మారుస్తాము, ln K1 = EA/RT1 × ln A. ఆ టెంపరేచర్ T2 ln K2 = -EA/RT2 × ln A. సో ఇప్పుడు ఈ రెండింటిని 2 - 1 చేద్దాము, అప్పుడు మనకి ఈ ఈక్వేషన్ వస్తుంది. ఇక్కడే ఉంది ln K2 - ln K1 దీనికి సబ్ట్రాక్ట్ చేయాలి. సబ్ట్రాక్ట్ చేసినప్పుడు ln A క్యాన్సిల్ అయిపోతుంది. దీనికి మిగిలేది ఏది ముందుంది ఫస్ట్ మనం సబ్ట్రాక్ట్ చేసిన తర్వాత EA/RT1 ప్లస్ వస్తుంది కాబట్టి ప్లస్ ముందు రాసుకున్నాము. సో ఇప్పుడు ఇది log A - log B రూపంలో ఉంది కాబట్టి log A/B అవుతుంది. ln K2/K1 EA/R కామన్ తీస్తే 1/T1 - 1/T2. ఇక్కడ లాగ్గా మారిస్తే 2.303తో మల్టిప్లై చేయాలి కాబట్టి 2.303 × log K2/K1 EA/R × 1/T1 - 1/T2. కాబట్టి log K2/K1 ఈ 2.303 ఇటు సైడ్ పంపిస్తే EA/2.303 × R × 1/T1 - 1/T2. ఇక్కడ K1, K2 అనే వాల్యూస్ ఆర్ ద రేట్ కాన్స్టెంట్ అట్ టెంపరేచర్ T1 and T2 రెస్పెక్టివ్లీ. సో వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఇది ఈ ఈక్వేషన్ అంటే రేట్ కాన్స్టెంట్కి టెంపరేచర్స్కి మధ్య రిలేషన్. నెక్స్ట్ రేట్ లా ఆర్ రేట్ ఈక్వేషన్ అంటే ఏం చూద్దాం. ద రిప్రజెంటేషన్ ఆఫ్ రేట్ రియాక్షన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ రియాక్టెంట్స్ ఈజ్ నోన్ యాజ్ రేట్ లా, ఇట్ ఈస్ కాల్డ్ రేట్ ఈక్వేషన్. సో రేట్ ఈక్వేషన్ అనేది ఎలా రాస్తారో చూద్దాము. 2NO + O2 = 2NO2 తీసుకుందాము. ఇక్కడ రేట్ ఏమవుతుందంటే K × NO కాన్సన్ట్రేషన్, ఈ కోఎఫిషియంట్ని ఘాతంగా రాయాలి పవర్గా, NO². ఈ O2 పక్కన ఏమీ లేదు, 1 ఉంది కాబట్టి 1 ఉంది అనుకుందాము, కాబట్టి O2⁴1. కాబట్టి అది రేట్ ఈక్వేషన్. అదేవిధంగా రేట్ ఈక్వేషన్ R = K ఓన్లీ రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మాత్రం ప్రోడక్ట్స్ రాయకూడదు కాబట్టి CHCl3 × Cl2 కాన్సన్ట్రేషన్. అదేవిధంగా ఇక్కడ R = K × ఇథైల్ ఎస్టేట్ కాన్సన్ట్రేషన్, H2O కాన్సన్ట్రేషన్. కానీ H2O కాన్సన్ట్రేషను లిక్విడ్ కాబట్టి దాన్ని 1గా తీసుకుంటారు ఇప్పుడు, కానీ లేకుంటే హైలీ డైల్యూటెడ్ కాబట్టి హై డైల్యూషన్ సొల్యూషన్లో సాల్వెంట్ ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఎక్సెస్ ఆఫ్ H2O తీసుకున్నప్పుడు K × H2O కూడా కాన్స్టెంట్ అవుతుంది, ఇంకో కాన్స్టెంట్ K' పెట్టుకున్నాం దాని బదులు. కాబట్టి R = K' × CH3COO(C2H5). అంటే ఇక్కడ రేట్ అనేది ఇథైల్ ఎస్టేట్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుందని అర్థము. నెక్స్ట్ ఆర్డర్ అంటే చూద్దాం. ద సమ్ ఆఫ్ పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ ద టర్మ్స్ ఆఫ్ ద రియాక్టెంట్స్ ఇన్ ద రేట్ లా ఎక్స్ప్రెషన్ ఈజ్ కాల్డ్ ఆర్డర్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్. మనం ఒక రేట్ ఈక్వేషన్ రాసామంటే ఆ రేట్ ఈక్వేషన్లో ఈ కాన్సన్ట్రేషన్ ఉంటాయి కదా, ఈ కాన్సన్ట్రేషన్ పైన ఉండే పవర్స్ యొక్క సమ్ని ఆర్డర్ అంటారు. కాబట్టి R = K × A⁴x × B⁴y. కాబట్టి ఏమవుతుంది ఇక్కడ x + y అనేది ఆర్డర్ అవుతుంది. కాబట్టి x = ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు A, y = ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ విత్ రెస్పెక్ట్ టు B, ఓవరాల్ రియాక్షన్ వచ్చి x + y అవుతుంది. ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఎక్స్పెరిమెంటలీ డిటర్మైన్డ్. ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ మే బి 0, 1, 2, 3 అండ్ ఈవెన్ ఫ్రాక్షన్ కూడా కావచ్చు. ద రియాక్షన్స్ ఆర్ క్లాసిఫైడ్ యాజ్ 0 ఆర్డర్, ఫస్ట్ ఆర్డర్, సెకండ్ ఆర్డర్ అని కూడా రియాక్షన్స్ని ఆర్డర్ పరంగా క్లాసిఫై చేస్తారు. 0 ఆర్డర్ రియాక్షన్ అంటే చూద్దాం. ఏ 0 ఆర్డర్ రియాక్షన్ మీన్స్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ఇండిపెండెంట్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్. అంటే రేట్ అనేది రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడకపోతే దాన్ని 0 ఆర్డర్ రియాక్షన్స్ అంటారు. ఈ రెండు ఈక్వేషన్స్ మీరు పరిశీలిస్తే వీటిలో ఆర్డర్ అంటే వీటి యొక్క రేట్ అనేది క్యాటలిస్ట్ మీద ఆధారపడి ఉంటుంది, కానీ ఇక్కడ ఉండేటటువంటి రియాక్టెంట్స్ కాన్సన్ట్రేషన్ మీద ఆధారపడదు కాబట్టి ఇవి 0 ఆర్డర్ రియాక్షన్స్.
నెక్స్ట్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ తీసుకుందాం. ఇఫ్ ద రేట్ ఆఫ్ ద రియాక్షన్ ఈజ్ ప్రపోర్షనల్ టు ది ఫస్ట్ పవర్ ఆఫ్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ ది రియాక్టెంట్ దెన్ ఇట్ ఈస్ కాల్డ్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్. సో ఫర్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి మనం రేట్ ఎలా డిసైడ్ చేస్తారు అంటే ఆర్డర్ కనుక్కోవాలి అంటే ఏ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్స్ తీసుకుందాం. ఏ గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్లో ఆర్ ఈజ్ ఈక్వల్ ఎంత అవుతుంది, కే ఇంటూ దాని రేట్ ఈక్వేషన్ కే ఇంటూ ఏ హోల్ పవర్ 1. అప్పుడు ఆర్డర్ ఈజ్ ఈక్వల్ టు 1 కదా, ఇక్కడ పవర్ 1 ఉంది కాబట్టి ఆర్డర్ 1 అవుతుంది. అదేవిధంగా ఈ ఈక్వేషన్స్ కూడా మన ఆర్డర్ని కనుక్కోవచ్చు. నెక్స్ట్ డిటర్మినేషన్ ఆఫ్ ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కనుక్కుందాము. ఆర్డర్ ఏ విధంగా కనుక్కోవాలి. ది ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ డిటర్మైన్డ్ ఎక్స్పెరిమెంటలీ. ఇన్ దిస్ ప్రాసెస్ వన్ ఆఫ్ ది రియాక్టెంట్ ఈజ్ టేకన్ ఇన్ ఎక్సెస్ and the rate constant of reaction is calculated and the related concentration of the reactant is rate law expression. కాబట్టి రెండు ఉంటాయి, ఏ ప్లస్ బి గివ్స్ రైజ్ టు ప్రోడక్ట్స్ తీసుకుంటే ఒక కాన్సన్ట్రేషన్ని ఎక్సెస్గా తీసుకుంటే దాని కాన్సన్ట్రేషన్ 1 అవుతుంది కాబట్టి రిమైనింగ్ దాని యొక్క పవర్ని ఏమంటారంటే ఆర్డర్ అంటారు. సో ఇది మీరు చదువుకోండి. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఫర్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ అనమాట ఇది. ఫస్ట్ ఆర్డర్ ఇన్ దిస్ కేస్ ద reactions the rate of reaction is proportional to the first power of the concentration of reactant. Consider a reaction. మనం ఏదైనా ఒక రియాక్షన్ తీసుకుందాము. ఆ రియాక్షన్ ఆర్ గివ్స్ రైజ్ టు పి అని తీసుకుందాము. ఆర్ గివ్స్ రైజ్ టు పి తీసుకున్నప్పుడు ద రేట్ ఎక్స్ప్రెషన్ ఫర్ ద రియాక్షన్ ఈజ్ రేట్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ డిఆర్ బై డిటి, దట్ ఈజ్ ఈక్వల్ టు మనకి కే ఇంటూ ఆర్ హోల్ పవర్ ఆర్ డాష్ అని. అంటే మామూలుగా రేట్ డెఫినేషన్ ప్రకారము రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ తగ్గుతూ ఉంటుంది కాబట్టి మైనస్ డిఆర్ అంటే ఏంటి, బాగా ఇలా వేసామంటే కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ బై డిటి. రేట్ ఈక్వేషన్ ప్రకారం కే ఇంటూ ఆర్ కాన్సన్ట్రేషన్ హోల్ పవర్ 1, ఎందుకంటే దీనికి ముందు 1 ఉంది కాబట్టి. సో దీని నుంచి మనం ఏం చేయొచ్చు, ఈ మైనస్ 1 అనుకుందాం. దీన్ని -1 అటు సైడ్ డివైడెడ్ బై -1 అవుతుంది కాబట్టి అక్కడ కూడా మైనస్ ఉంటుంది, మైనస్ కే డిటి. సో ఈ డిటీని అటు సైడ్ పంపిద్దాము, ఆర్ని ఇటు సైడ్ తీసుకొచ్చుకుందాము. అప్పుడు డిఆర్ బై డిటి ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే డిటి అవుతుంది. ఇంటిగ్రేటింగ్ ఆన్ బోత్ సైడ్స్ చేసామంటే ఇంటిగ్రల్ డిఆర్ బై ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కే ఇంటిగ్రల్ డిటి ప్లస్ ఐ. ఐ అనేది ఇంటిగ్రల్ కాన్స్టెంట్, ఇక్కడ లిమిట్స్ లేవు కాబట్టి ఇంటిగ్రేషన్ కాన్స్టెంట్ రాస్తారు. ఇంటిగ్రల్ డిఎక్స్ బై ఎక్స్ వచ్చి లాగ్ ఎక్స్ కాబట్టి ఇంటిగ్రల్ డిఆర్ బై ఆర్ లాగ్ ఆర్ అవుతుంది. ఇది లాన్ ఆర్గా తీసుకుంటాం, మైనస్ కేటీ ప్లస్ ఐ. నెక్స్ట్ ఇంటిగ్రల్ డిఎక్స్ వచ్చి ఎక్స్ కాబట్టి ఇంటిగ్రల్ డిటి కూడా ఏమవుతుంది, టీ అవుతుంది. సో ఆ టీ ఈజ్ ఈక్వల్ టు 0 అంటే ఈ ఈక్వేషన్ నెంబర్ 1 అనుకుందాము. అంటే స్టార్టింగ్ టైంలో రియాక్టెంట్స్ యొక్క కాన్సన్ట్రేషన్ R0గా తీసుకుందాము కాబట్టి టీ ఈజ్ ఈక్వల్ టు 0, ఆర్ ఈజ్ ఈక్వల్ టు R0 అని ఈ ఒకటో ఈక్వేషన్లో సబ్స్టిట్యూట్ చేద్దాము. అప్పుడు లాన్ R0 ఈజ్ ఈక్వల్ టు 0 ప్లస్ ఐ అవుతుంది. అప్పుడు ఐ ఈజ్ ఈక్వల్ టు లాన్ R0 అవుతుంది. సబ్స్టిట్యూట్ ద అబవ్ వాల్యూ ఇన్ 1 అంటే ఐ వాల్యూ ఈ ఒకటిలో సబ్స్టిట్యూట్ చేస్తే మనకి లాన్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ ఇంటూ లాన్ R0 వస్తుంది. అంటే ఐ బదులు లాగ్ R0 అనుకున్నాం, R0 వస్తుంది. లాన్ ఆర్ మైనస్ లాన్ R0 ఈజ్ ఈక్వల్ టు మైనస్ కేటీ. అప్పుడు లాన్ ఆర్ బై R0 ఈక్వల్ టు మైనస్ కేటీ. ఈ మైనస్ టీని ఇటు సైడ్ పంపిస్తే -1/t అవుతుంది. సో -1/t ఇంటూ లాన్ ఆర్ బై R0 ఈజ్ ఈక్వల్ టు కే. మనకి కేకి ఈక్వేషన్ కావాలి. సో 1/t ఈజ్ ఈక్వల్ టు 1/t ఇంటూ ఈ మైనస్ని ప్లస్గా చేస్తే లాన్ R0 బై ఆర్ దీన్ని రివర్స్ చేస్తే వస్తుంది, ఈజ్ ఈక్వల్ టు కే. కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 2.303/t ఇంటూ లాన్ R0 బై ఆర్ అనేది ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి సంబంధించిన రేట్ కాన్స్టెంట్కి ఈక్వేషను. కాబట్టి R0 అంటే ఏంటి, ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, ఆర్ అంటే ఏమి, కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ అట్ టైం t. కాబట్టి ఈక్వేషన్ ఇంకొద్దిగా మార్చినట్లయితే k ఈజ్ ఈక్వల్ టు 2.303 ఇంటూ లాగ్, ఇక్కడ లాన్ని లాగ్గా మార్చాం కదా కాబట్టి 2.303తో మల్టిప్లై చేసాం కాబట్టి 2.303/t ఇంటూ లాగ్. ఇనిషియల్ కాన్సన్ట్రేషను మనం ఏ అనుకుందాము, మళ్ళీ కొంతకాలం తర్వాత ఎక్స్ ప్రోడక్ట్స్ ఏర్పడినాయి అనుకుందాం, ఎక్స్ కాన్సన్ట్రేషన్ గల ప్రోడక్ట్స్, అప్పుడు మిగిలి ఉండేది ఏ మైనస్ ఎక్స్ అవుతుంది కదా కాబట్టి ఏ బై ఏ మైనస్ ఎక్స్ తీసుకోవచ్చు. కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 2.303/t ఇంటూ లాగ్ ఆఫ్ ఏ బై ఏ మైనస్ ఎక్స్ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ యొక్క రేట్ కాన్స్టెంట్కి ఈక్వేషను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఏ ఈజ్ ఈక్వల్ టు ఇనిషియల్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఏ మైనస్ ఎక్స్ కాన్సన్ట్రేషన్ ఆఫ్టర్ టైం t అనమాట. దిస్ ఈజ్ ద ఇంటిగ్రేటెడ్ ఈక్వేషన్ ఫర్ ది రేట్ కాన్స్టెంట్ ఆఫ్ ది ఫస్ట్ ఆర్డర్ రియాక్షను. కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్స్ లాన్ ఆర్ని x మీద, టీని y-యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ తీస్తే ఇలాంటి స్ట్రైట్ లైన్ వస్తుంది. దీని స్లోప్ -kకి సమానము. అదేవిధంగా హాఫ్ లైఫ్ అంటే ఏం చూద్దాము.
ది హాఫ్ లైఫ్ ఆఫ్ రియాక్షన్ ఈజ్ ద టైమ్ ఇన్ విచ్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ ఈజ్ రిడ్యూస్డ్ టు హాఫ్ ఆఫ్ ఇట్స్ ఇనిషియల్ కాన్సన్ట్రేషన్. స్టార్టింగ్ కాన్సన్ట్రేషన్లో సగం రావడానికి ఎంత టైం పడుతుందో దాన్ని హాఫ్ లైఫ్ అంటారు. మనకి ఫస్ట్ ఆర్డర్కి రేట్ ఈక్వేషన్ రేట్ కాన్స్టెంట్ ఈక్వేషన్ k ఈజ్ ఈక్వల్ టు 2.303/t ఇంటూ లాగ్ a బై a మైనస్ ఎక్స్. మరి ఇఫ్ t ఈజ్ ఈక్వల్ టు టీ ఆఫ్ అని మనం పెట్టుకున్నట్లయితే a మైనస్ ఎక్స్ ఎంతకు సమానం అవుతుంది? a మైనస్ ఎక్స్ అంటే ఏంటి? t టైం తర్వాత మిగిలి ఉండే కాన్సన్ట్రేషను, కాబట్టి a/2కి సమానము. స్టార్టింగ్ కాన్సన్ట్రేషన్ a అనుకున్నాం కాబట్టి హాఫ్ టైంలో a/2 ఉంటుంది. కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 2.303, t బదులు t ఆఫ్ a మైనస్ ఎక్స్ బదులు a/2 సబ్స్టిట్యూట్ చేసినట్లయితే మనకి k ఈజ్ ఈక్వల్ టు 2.303/t ఆఫ్ ఇంటూ లాగ్ 2 వస్తుంది. a క్యాన్సిల్ అయిపోతుంది. సో ఇక్కడ k ఈజ్ ఈక్వల్ 2.30/t ఆఫ్ ఇంటూ లాగ్ 2 వాల్యూ 0.3010, కాబట్టి k ఈజ్ ఈక్వల్ టు 0.693/t ఆఫ్ వస్తుంది. కాబట్టి t ఆఫ్ ఈజ్ ఈక్వల్ టు 0.693/k. కాబట్టి ఇది హాఫ్ లైఫ్కి ఈక్వేషను. ఇక్కడ హాఫ్ లైఫ్ మీరు చూసారంటే కాన్సన్ట్రేషన్ మీద డిపెండ్ కాలేదు, రేట్ కాన్స్టెంట్ మీద డిపెండ్ అయింది. కాబట్టి హాఫ్ లైఫ్ డజంట్ డిపెండ్ ఆన్ ది కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్, ఇట్ డిపెండ్స్ ఆన్ రేట్ కాన్స్టెంట్. నెక్స్ట్ డెరివేషన్ ఆఫ్ ఇంటిగ్రేటెడ్ రేట్ ఈక్వేషన్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్. జీరో ఆర్డర్ రియాక్షన్కి ఎలా డెరైవ్ చేయాలి? జీరో ఆర్డర్ రియాక్షన్కి r gives rise to p అనుకుందాము. అప్పుడు r is equal to -dr/dt is equal to k into r whole power 0 అవుతుంది. ఎందుకంటే జీరో ఆర్డర్ రియాక్షన్కి ఈ పవర్ 1 ఉండకూడదు, 0 తీసుకోవాలి. కాబట్టి -dr/dt is equal to k, r పవర్ 0 అంటే 1 కాబట్టి k మాత్రం మిగులుతుంది. -dr is equal to -kdt. ఇంటిగ్రల్ ఇరువైపులా తీసుకున్నట్లయితే ఇంటిగ్రల్ dr is equal to -k ఇంటూ k కాన్స్టెంట్స్ కాబట్టి ఇంటిగ్రేషన్ వర్తించదు, బయట రాయాలి ఇంటిగ్రల్ dt. అప్పుడు r is equal to ఇంటిగ్రల్ dx x కాబట్టి ఇంటిగ్రల్ dr r అవుతుంది, ఇంటిగ్రల్ dt కూడా t అవుతుంది. r is equal to -kt ప్లస్ i. ఇంటిగ్రేటింగ్ i అంటే ఇంటిగ్రేటింగ్ కాన్స్టెంట్. ఆ t is equal to 0, r is equal to r0 అనుకొని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేసామంటే t వాల్యూని r వాల్యూని మనకి i is equal to r0 వస్తుంది. ఈ వాల్యూని 1లో సబ్స్టిట్యూట్ చేస్తే r is equal to -kt ప్లస్ i బదులు r0. r0 ఇటు సైడ్ తీసుకొస్తే r మైనస్ r0 is equal to kt అవుతుంది. మనకి k కావాలి కాబట్టి k is equal to 1/t ఇంటూ r మైనస్ r0 అవుతుంది. ఈ మైనస్ని మనం తీసేసినట్లయితే అప్పుడు ఈ రెండింటిని తారుమార్చేద్దాం, k is equal to r0 మైనస్ r/t అవుతుంది. ఇది రేట్ కాన్స్టెంట్ ఈక్వేషన్ ఫర్ రేట్ కాన్స్టెంట్ ఫర్ జీరో ఆర్డర్ రియాక్షన్కి ఈక్వేషన్ అనమాట. నెక్స్ట్ ద డిఫరెన్స్ బిట్వీన్ ఆర్డర్ అండ్ మాలిక్యులారిటీ చూద్దాం. సో ఇక్కడ ఆర్డర్కి మాలిక్యులారిటీ మధ్య డిఫరెన్స్ చూసినప్పుడు ఆర్డర్ అంటే మామూలుగా వచ్చి మనకు సమ్ ఆఫ్ ది పవర్స్ ఆఫ్ కాన్సన్ట్రేషన్ ఆఫ్ టర్మ్స్ ఆఫ్ రియాక్టెంట్స్ ఇన్ ద రేట్ ఈక్వేషన్ అని చెప్పాము. మాలిక్యులారిటీ అంటే ద నెంబర్ ఆఫ్ రియాక్టింగ్ స్పీసెస్ టేకింగ్ పార్ట్ ఇన్ ద రేట్ డిటర్మైనింగ్ ఎలిమెంటరీ రియాక్షన్ ఈజ్ కాల్డ్ మాలిక్యులారిటీ. అంటే ఒక ఈక్వేషన్ ఒక దశలో జరగకుండా అనేక స్టెప్స్లో కూడా జరగచ్చు. అలా అనేక స్టెప్స్లో జరిగినప్పుడు ఏ స్టెప్స్లో అయితే స్లోగా జరుగుతూ ఉంటుందో ఈక్వేషను, ఆ స్టెప్లో ఉండేటటువంటి నెంబర్ ఆఫ్ రియాక్టెంట్స్ని ఏమంటారంటే మాలిక్యులారిటీ అంటారు. సో ఇక్కడ ఇట్ కెన్ బి డిటర్మైన్డ్ ఎక్స్పెరిమెంటలీ, ఇట్ కెన్ బి డిటర్మైన్డ్ రియాక్షన్ మెకానిజం. సో ఈ ఆర్డర్కి ఇక్కడ ఉండేటటువంటి మాలిక్యులారిటీకి మధ్య డిఫరెన్సెస్ చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్ అనమాట ఇది. ఇట్ మే బి హోల్ అంటే ఆర్డర్ అనేది ఫ్రాక్షన్ కావచ్చు, నెగిటివ్ కావచ్చు, జీరో కావచ్చు, కానీ ఇట్ కాంట్ బి జీరో ఆర్ ఫ్రాక్షన్. ఖచ్చితంగా ఎంతో కొంత మాలిక్యూల్స్ ఎలిమెంటరీ స్టెప్లో మనకి పార్టిసిపేట్ చేసి ఉంటాయి కాబట్టి ఈ మాలిక్యులారిటీ అనేది ఇట్ కాంట్ బి జీరో. నెక్స్ట్ అర్హీనియస్ ఈక్వేషన్ ఎఫెక్ట్ ఆఫ్ టెంపరేచర్ ఆన్ ద రేట్ కాన్స్టెంట్ కే ఈక్వేషన్. అర్హీనియస్ రేట్ ఈక్వేషన్ మనందరికీ తెలిసిందే. ఏంటి అంటే k ఈజ్ ఈక్వల్ టు a ఇంటూ e⁻−ea/rt అనేది అర్హీనియస్ రేట్ ఈక్వేషను. మరి ఇక్కడ ఏ అంటే తెలుసు అన్ని ఇక్కడ ఉండే చదువుకోండి. ఇక్కడ లాగ్ k తీసుకుంటే లాగ్ k ఈజ్ ఈక్వల్ టు -ea/rt ln a. ఆ టెంపరేచర్ T1 ఆ టెంపరేచర్ T2 ఇది ఆల్రెడీ మనకు వచ్చింది. దీని నుంచి log k2/k1 ఈజ్ ఈక్వల్ టు ea/2.303r ఇంటూ 1/T1 మైనస్ 1/T2 రాయొచ్చు. ఎఫెక్ట్ ఆఫ్ క్యాటలిస్ట్ ఆన్ ది కెనెటిక్స్ ఆఫ్ కెమికల్ రియాక్షన్. ఏ క్యాటలిస్ట్ ఈజ్ సబ్స్టెన్స్ విచ్ ఇంక్రీజెస్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ వితౌట్ ఇట్ సెల్ఫ్ అండర్గోయింగ్ ఎనీ పర్మనెంట్ చేంజ్. కాబట్టి క్యాటలిస్ట్ అనేది ఎటువంటి చేంజ్కి లోన్ కాదు, కానీ ఈక్వేషన్ త్వరగా జరిగేటట్టు చేస్తుంది. ఇన్ ద డికంపోజిషన్ ఆఫ్ KClO3 లిబరేట్ ఆక్సిజన్ MnO2 యాక్ట్స్ యాజ్ క్యాటలిస్ట్. ఈ ఈక్వేషన్ ఒకసారి చూడండి. KClO3 KCl గాను O2 గాను మారింది. ఇక్కడ KClO3 డీకంపోజ్ అవ్వడానికి మెయిన్ కారణం ఏంటంటే MnO2. ఇది క్యాటలిస్ట్గా పనిచేస్తుంది. ఇక్కడ మనకి ఈ గ్రాఫ్ కానీ చూసినట్లయితే రియాక్షన్ కోఆర్డినేట్స్ x యాక్సిస్ మీద
పొటెన్షియల్ ఎనర్జీని వై యాక్సిస్ మీద తీసుకొని గ్రాఫ్ గీస్తే మనకి క్యాటలిస్ట్ ఉన్నప్పుడేమో ఇలా పైన అంటే ఇలా వెళ్ళి ఈక్వేషన్ ఇలా జరిగింది. అంటే ఈ రియాక్టెంట్స్ అన్నీ కూడా ఎనర్జీని గెయిన్ చేసుకొని వాటి ఎనర్జీని యాక్టివేషన్ ఎనర్జీ వరకు అంటే ఈ టాప్లో యాక్టివేషన్ ఎనర్జీ అనుకుందాము అక్కడ వరకు తీసుకెళ్ళి తర్వాత ప్రోడక్ట్స్ ఏర్పడతాయి. అదే క్యాటలిస్ట్ ఉన్నట్లయితే రియాక్షన్ యొక్క పాత్ ఇలా జరుగుతుంది. రియాక్టెంట్స్ తొందరగా యాక్టివేషన్ ఎనర్జీని గెయిన్ చేసుకొని ప్రోడక్ట్స్ని తొందరగా ఏర్పరుస్తాయి. ఈ గ్రాఫ్ చాలా ఇంపార్టెంట్. ది యాక్షన్ ఆఫ్ catalyst can be explained by intermediate complex theory. According to this theory, the catalyst participate in chemical reaction by forming temporary bonds with reactants, resulting in the formation of intermediate complex. అంటే ఈ ఏదైతే మనం క్యాటలిస్ట్ తీసుకుంటామో ఆ క్యాటలిస్ట్ చర్యలో పాల్గొని ఒక ఇంటర్మీడియట్ ప్రోడక్ట్ ఏర్పడి ఫైనల్ ప్రోడక్ట్ ఏర్పడిన తర్వాత మళ్ళీ అది రీప్రొడ్యూస్ అయిపోతుంది. అదనమాట ఇక్కడ రాసాం మనము. నెక్స్ట్ కొన్ని క్వశ్చన్ అండ్ ఆన్సర్స్ చూద్దాము. ఏ రియాక్షన్ హ్యాస్ హాఫ్ లైఫ్ ఆఫ్ 10 minutes. Calculate the rate constant for first order reaction. T of 10 minutes ఇచ్చారు కాబట్టి T of is equal 0.693 by K కాబట్టి K is equal to కనుక్కోవచ్చు. నెక్స్ట్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ ద కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ రిడ్యూస్డ్ టు 0.6 moles per liter to 0.2 moles per liter in 5 minutes. Calculate the rate constant. R నాట్ వచ్చి 0.6 moles per liter, R వచ్చి 0.2 moles per liter అయితే T 5 minutes కాబట్టి K is equal to 2.303 by T into log R naught by R చేసామంటే దీనికి ఆన్సర్ మనకు వస్తుంది. A first order decomposition reaction takes 40 minutes for 30% decomposition. Calculates its T of value. T is equal to 40 minutes ఇచ్చారు, R naught 100 అనుకుందాము. అప్పుడు R is equal to 70. ఎందుకంటే స్టార్టింగ్ కాన్సన్ట్రేషన్ పర్సెంటేజ్ ఇచ్చారు కాబట్టి 100 అనుకుందాం. 30% డీకంపోజ్ అయింది కాబట్టి మిగిలిందంతా 70. కాబట్టి ఆఫ్టర్ టైం T కాన్సన్ట్రేషన్ ఆఫ్ రియాక్టెంట్ 70 ఉంటుంది. సో ఫస్ట్ ఆర్డర్ రియాక్టర్లు ఇవన్నీ సబ్స్టిట్యూట్ చేసామంటే K ఈజ్ ఈక్వల్ టు మనకి వస్తుంది. దాని నుంచి T ఆఫ్ ఈజ్ ఈక్వల్ 0.693 by K ఆ ఫార్ములాలో కనుక్కోవచ్చు. ఫర్ ద ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ సో దట్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ 99% కంప్లీషన్ ఈజ్ ట్వైస్ ద టైమ్ రిక్వైర్డ్ ఫర్ 90% కంప్లీషన్. సో ఇక్కడ మనకి ఏం చెప్పారంటే మనం చూపించాలన్నమాట 99% కంప్లీట్ అవ్వడానికంటే 90% కంప్లీట్ అవ్వడానికి ట్వైస్ ద టైం అవుతుందని. కాబట్టి మనకి రేట్ కాన్స్టెంట్ K ఈజ్ ఈక్వల్ టు ఈక్వేషన్ తెలుసు కాబట్టి T ఈజ్ ఈక్వల్ టు దాన్ని మార్చుకుందాము. 99% కంప్లీట్ అవ్వడానికి అర్థం ఏంటంటే స్టార్టింగ్లో కాన్సన్ట్రేషన్ 100, ఆఫ్టర్ టైము 99% ప్రోడక్ట్ ఏర్పడిపోయి కాబట్టి మిగిలింది 1 ఉంటుంది. కాబట్టి T కనుక్కుంటే ఎంత వస్తుంది? T 99% వచ్చి 4.606 by K. అదే 90% కంప్లీషన్ అయిపోయిందంటే రియాక్షను స్టార్టింగ్లో 100, R వచ్చి 10 ఉంటుంది, మిగిలింది అది T 90% కనుక్కున్నామంటే 2.303 by K వస్తుంది. సో ఈ రెండింటి మధ్య రేషియో కనుక్కుంటే 2 వస్తుంది. కాబట్టి వాడు అడిగింది సరిపోయింది. నెక్స్ట్ ద రేట్ ఆఫ్ ది కెమికల్ రియాక్షన్ ఫర్ అన్ ఇంక్రీజ్ ఇన్ 10 K అబ్జల్యూట్ టెంపరేచర్ క్యాలిక్యులేట్ ఈ అన్నాడు. T1 ఈజ్ ఈక్వల్ 298, T2 10 K ఇంప్రూవ్ చేశారు కాబట్టి T08 అవుతుంది. కాబట్టి K2 ఈజ్ ఈక్వల్ టు యాజ్ ద రేట్ ఆఫ్ రియాక్షన్ విల్ బి డబుల్ ఫర్ ద 10 K రేంజ్ ఇన్ టెంపరేచర్ కాబట్టి K2ని 2K1గా తీసుకొని దీనిలో సబ్స్టిట్యూట్ చేసామంటే మనకి దీని నుంచి EA కనుక్కోవచ్చు. సో EA వాల్యూ ఇది. ఫర్ ఏ రియాక్షన్ A ప్లస్ B ప్రోడక్ట్స్ ద రేట్ ఆఫ్ ఈజ్ గివెన్ బై ఇది వచ్చింది కాబట్టి ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ కనుక్కోవాలంటే హాఫ్ ప్లస్ 2 చేయాలి. 1/2 + 2 2.5గా కూడా వస్తుంది. ఏ ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్ హ్యాస్ రేట్ కాన్స్టెంట్ 1.15 10⁻³ సెకండ్ హౌ లాంగ్ అని తీసుకున్నారు కాబట్టి K ఇచ్చారు కాబట్టి K ఈజ్ ఈక్వల్ టు 1.15 ఇచ్చారు. మనకి ఏం చేయాలి? ఇక్కడ R0 వచ్చి 5, R వచ్చి 3 కాబట్టి మనం సబ్స్టిట్యూట్ చేసి కనుక్కోవచ్చు. అదేవిధంగానే ఏ రియాక్షన్ 50% కంప్లీటెడ్ ఇన్ 2 hours, 75% కంప్లీటెడ్ ఇన్ 4 hours, వాట్ ఈస్ ద ఆర్డర్ ఆఫ్ రియాక్షన్ అన్నారు. సో దానికి ఫస్ట్ ఆర్డర్ రియాక్షన్కి T ఆఫ్ ఇండిపెండెంట్ కాబట్టి కాన్సన్ట్రేషను ఎంత కాన్సన్ట్రేషన్తో పని లేదు కాబట్టి K ఈజ్ ఈక్వల్ 0.693 by T ఆఫ్ ఆన్సర్ అవుతుంది. ఏ రియాక్షన్ హ్యాస్ హాఫ్ లైఫ్ 20 minutes, క్యాలిక్యులేట్ ద రేట్ కాన్స్టెంట్ కాబట్టి 20 minutes అన్నప్పుడు T ఆఫ్ K కనుక్కోవచ్చు ఈజీగా. సో 0.693 by K కాబట్టి మనం ఆ వాల్యూని కనుక్కోవచ్చు ఈజీగా. సో ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేసి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.